రాజకీయాల్లో ప్రత్యర్థిని ఎంచుకోవటం కూడా వ్యూహమే. అయితే అన్నిసార్లు ఇలాంటి అవకాశం రాదు. ఇప్పుడు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు ఈ అవకాశం వచ్చింది. ఆయనకు కాంగ్రెస్, బీజేపీ ప్రత్యర్థులుగా ఉన్నాయి. కానీ మొదటి ప్రత్యర్థి ఎవరో తేల్చుకోవాల్సిన అవసరం ఇప్పుడు వచ్చేసింది. గతంలో ద్విముఖ పోటీగా తెలంగాణ రాజకీయాలు ఉండేవి. అందులో నెంబర్ 1 పార్టీగా బీఆర్ఎస్, ఆ తర్వాతి స్థానాల కోసం కాంగ్రెస్, బీజేపీలు పోటీ పడ్డాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నెంబర్ గేమ్ మారింది. పోటీలోకి బీజేపీ వచ్చింది. బీఆర్ఎస్ ది 2వ స్థానమో లేక 3వ స్థానమో తెలియని పరిస్థితి ఉంది. సాంకేతికంగా గత ఎన్నికల్లో ఎమ్మెల్యేలను బట్టి చూస్తే బీఆర్ఎస్ ది 2వ స్థానం. కానీ ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలను బట్టి గులాబీ పార్టీ ఏ స్థానంలో ఉంది అన్న ప్రశ్న తలెత్తుతోంది. 10 ఏళ్ల అధికార రాజకీయాలు కొనసాగించిన బీఆర్ఎస్ కు గత శాసనసభ ఎన్నికల్లో గట్టి దెబ్బ తగిలింది. ముచ్చటగా 3వసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ రికార్డు కొడదామనుకున్నారు. కానీ జాతకం తలకిందులైంది. పార్లమెంట్ లో గులాబీ ప్రాతినిధ్యమే లేకపోయిన పరిస్థితి. మరోవైపు బీజేపీ క్రమక్రమంగా తన బలం పెంచుకుంటూ వస్తోంది. ఇటీవల జరిగిన 3 ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికలు జరిగితే 2 స్థానాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని కాదని బీజేపీ గెలుచుకుంది. ఈ గెలుపు అటు కాంగ్రెస్ ను ఇటు బీఆర్ఎస్ ను షాక్ కు గురిచేస్తోంది. ఆ బీజేపీ క్రమక్రమంగా చాప కింద నీరులా తెలంగాణలో తన బలం పెంచుకుంటూ పోతోంది. ఏడాదిగా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తోంది. బీజేపీని మాత్రం చూసి చూడనట్లు గులాబీ నేతలు వ్యవహరిస్తున్నారు. ఏడాది కాంగ్రెస్ పాలన తర్వాత ఆ పార్టీకి ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని గులాబీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే ఆ వ్యతిరేక పవనాలు బీఆర్ఎస్ వైపు కాకుండా బీజేపీకి లాభం చేకూరేలా ఉన్నాయన్న చర్చ సాగుతోంది. కాంగ్రెస్ వ్యతిరేకతను రాజకీయ లబ్ధిగా మార్చుకునే విషయంలో బీజేపీ విషయంలో అనుసరించాల్సిన వ్యూహాన్ని కేసీఆర్ ఖరారు చేసుకున్నారని, అందుకే కాంగ్రెస్ కూటమి పార్టీలు నిర్వహించిన దక్షిణాది సమావేశానికి కేటీఆర్ ను పంపారని అంటున్నారు. తెలంగాణలో ఎన్డీఏ యాక్టివ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో బీజేపీపై ఎదురుదాడి చేయటం రాజకీయంగా కీలకం. బీజేపీని దూకుడుగా ఎదుర్కోకపోతే 3వ స్థానంలో నిలవాల్సిన పరిస్థితి కారు పార్టీకి ఏర్పడుతుందని చెబుతున్నారు. అయితే ఏప్రిల్ 27 పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా వరంగల్లో నిర్వహిస్తోన్న భారీ బహిరంగ సభ ద్వారా తమ పార్టీకి మొదటి టార్గెట్ బీజేపీ, ఎన్డీఏ కూటమి అనే సంకేతాలు ఇస్తారని అంటున్నారు. బీజేపీ విషయంలో మౌనం పాటిస్తే జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఇబ్బందవుతుందని, ప్లీనరీ నుంచి వారు ప్రకటించాల్సిందేనని భావిస్తున్నారు. క్యాడర్ కు కూడా ఈ మేరకు సంకేతాలు అందే అవకాశం ఉంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.